హైదరాబాద్ లో జరిగిన న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని బైపాస్ రోడ్డు పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై కేసులు వేయకుండా ఒక రాజకీయ నేత సుమారు 40 కోట్ల రూపాయలు న్యాయవాదికి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. మల్లేపల్లి, లకడీకపూల్, మలక్పేట్ వక్ఫ్ బోర్డు భూములపై కేసులేయొద్దంటూ బెదిరించినట్టుగా కూడా సమాచారం. వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి కీలక పదవి జోలికి రావద్దు అంటూ ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. తమ ప్రమేయం ఉన్నటువంటి భూముల జోలికి రావద్దంటూ న్యాయవాదిని పలువురు రాజకీయవేత్తలు బెదిరించారు. తాజాగా న్యాయవాది హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు అభిజిత్ వినయ్ స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు. కారు స్పీడు, వేగాన్ని కూడా రికార్డు చేయించారు పోలీసులు.